ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి, ప్రతి మానవుడు, ప్రతి నరుడు ఎవరికి వారే స్వయంగా నేను ఉన్నాను అనే అనుభవ పదాలతో వాక్యం అనుకుంట, భావించుట, తలంచుట, సంకల్పించుట, ఆలోచించుట, స్మరించుటాదులు ఎవరికి వారే స్వయం అనుభవగాన ఉంది. ఇక్కడ ఏం చెప్తాడు నేర్చుకున్న స్వామి? స్వయం అవగాహన. స్వయం అంటే ఏంటి? తనకు తానే, ఎవరికి వారే, నేను, మీరు, వారు, వీరు, ఆమె, అతడు, మనందరం కూడా మానవులం. ప్రతి మానవుడు తను తాను నేను ఉన్నాను అన్న అనుభవం అవగాహనతో ఉన్న వాక్యాన్ని మాత్రమే వాడతాడు. అంటే నేను పదాన్ని విడిచిపెట్టి ఉన్నాను, నేను ఉన్నది, నేను ఉంటిని, నేను ఉన్నాను అని సామాన్యంగా సహజంగా తన తెలివితోనే, తన జ్ఞానంతోనే తను తాను తెలుసుకుంటా, గుర్తించుట, గమనించుట, స్ఫురించుట, శబ్దసహితంగా సహజంగా తాను నేనున్నాను అనుకోవటం సహజమే. ఇటు పరిస్థితుల్లో నేను ఎవరనే ప్రసక్తి వచ్చింది. ఏమొచ్చింది? నేను ఎవడను, నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేనంటే ఏమిటి, నేను ఎలా ఉంది, నేనుకేం కావాలి, నేను బాధ్యత ఏమిటి, నేను ధర్మం ఏమిటి, నేను గుణాలు ఏమిటి, నేను లక్షణాలు ఏమిటి, నేను కర్తవ్యం ఏమిటి, అనేక విధాలుగా నేను గురించి దేహంతో ఉన్నంతకాలము, దేహపర్యంతము ప్రతివారికి కూడా మెలకువలోనే, వర్తమాన కాలంలోనే నిన్న ఉన్నాను, ఈరోజు ఉన్నాను, రేపు ఉన్నాను. అంటే నేను ఉన్నాను అంటే నేను పదం అనుభవంలో ఉన్నదా లేదా? ప్రతివారు తన అనుభూతితోనే తాను ఉన్నానని, తాను లేనని అనాలంటే తాను ఉండాలి. నేనే ఉన్నాను, నేను లేను. నేను ఉన్నానన్న అనుభవానికి, నేను లేనన్న అనుభవానికి కూడా నేను ఉంది కదా. నేనంటే ఏమిటి? కాన్షియస్. నేనంటే ఏమిటి? స్పృహ. నేనంటే ఏంటి? అవేర్నెస్. నేనంటే సహజంగా ఉన్న తెలివితో, సహజంగా ఉన్న జ్ఞాపక సూచి లక్షణంతో, జ్ఞప్తితో, సహజంగా నేను తను తాను గమనించే స్వయం గమనికతో, అంటే స్వయం సాక్షి చైతన్యంతో నేను ఉన్నది. నేను శబ్దం, నేను కదలిక, నేను సాక్షిగా ఉండటం అందరికీ స్వయం అనుభవమే. అవగాహన ఏమిటి? నేను శబ్దం, నేను అవగాహన, నేను కదలిక, నేను అవగాహన, నేను దేహాన్ని. అంటే దేహ కదలికలు కూర్చోవటం, నుంచోవటం, గంతటం, పరిగెడటం, తన చుట్టూ తాను తిరగటం, ఏదో ఒక విధంగా దేహ కదలికలు ఉన్నాయి. దేహ కదలికలు గుర్తించింది ఎవరు? దేహమా కాదా? అంటే దేహం నేను కదులుతున్నాను అని గ్రహించి తెలిసిన లక్షణం ఉందా? లేదు. నేను దేహానని నేను అనుకుందు, భావించదు, స్ఫురించదు అని ఎరుగుతూనే నీవే స్వయంగా నిన్ను గుర్తించుట చేతనే దేహాన్ని గురించావు. నేనున్నాను, నన్ను తెలుసుకుంటున్నాను, నా దేహాన్ని తెలుసుకుంటున్నాను. దేహం తను తెలుసుకుంటూ గుర్తించదు, గమనించదు. నన్ను గుర్తిస్తా, గమనిస్తా, తెలుసుకుంటా, సాక్షి చైతన్యంతో స్వయంగా ఉన్నాను, అనుభవంతో, ఉనికితో ఉన్నాను. ఇక్కడ నేను ఎవరిని, నేను ఎలా ఉన్నాను, నేనుకేం కావాలి, నేను బాధ్యత ఏమిటి, ధర్మం ఏమిటి,
అన్న ప్రసక్తే అప్రసక్తం. ఎప్పుడు స్వయం అవగాహనలో. స్వయం అంటే తనకు తానే, ఎవరికి వారే, మనకి మనమే ఉన్నాము. స్వయంగానే ఉన్నాం. స్వయంగా దేహాన్ని అనుభవించదా, స్వయంగా నిద్ర కళ మెలకువల్ని అనుభవించదా, స్వయం అవగాహన, స్వయం ఎరుకకే, స్వయం స్పృహకే, స్వయం జ్ఞానానికే, స్వయం తెలివికే, స్వయం శబ్దానికే, స్వయం భావానికే ఉంది. ఇక్కడ భావం అన్నా, తెలివన్నా, ఆలోచన అన్నా, స్మృతి అన్నా, ఎరుకన్నా, స్పృహ అన్నా అంతా సమాన పర్యాపదాలుగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాను. నిర్గుణ చైతన్య. చూడండి, బయటికి వెళ్తున్నారు, వెళ్ళేప్పుడు సహజంగా గమనిస్తాం. ఆ గమనించే వస్తువుని చూస్తావు. వస్తువుని గమనించావా, తెలుసుకున్నావా, గుర్తించావా, ఇది వస్తువు అని పేరు నామం పెట్టి నువ్వు వాడుకుంటున్నావు. అంటే దేనికైనా గుర్తించడా, గమనించడా, తెలుసుకుంటా, శబ్దము, చలనము, అనుకుంటా, భావించడా, స్ఫురించడా ఉండి తీరవలసిందే. ఈ లక్షణాలు నేనుకే ఉన్నాయి. ఈ లక్షణాలు నేనుకు మాత్రమే ఉన్నాయి, మానవులకు మాత్రమే ఉన్నది. భాష మానవుల యొక్క ఆచారాలు ఎలా ఉన్నప్పటికీ మానవుడు అంటే ఎవరు? రెండు కాళ్ళ జంతువా, పశువా? మానవుడు అంటే ఏంటి? తాను గుర్తించి గమనించి తెలుసుకునే లక్ష్యంతో, సాక్షి చైతన్యంతో స్మరించుట అనుకునేవాడుగా తానే ఉన్నాడు. మళ్ళీ నేనెవరిన ప్రశ్న ఏమిటి? అనుభవంలో నేను పదం ఉంది, నేను కథకి అనుభవంలో ఉంది, నేను గమనిక అనుభవంలో ఉంది, నేను తెలుసుకోవటం తెలివి అనుభవంలో ఉంది, జ్ఞాపకం అనుభవంలో ఉంది, శబ్దం కదలికలు అన్నీ అనుభవంలో ఉన్నాయి. అనుభవం ఎవరికున్నాయి? తనకు అని. తనకి వేరుగా రెండోది లేదు. నేను ఉన్నానని నేను లేని అనటానికి మునుముందుగానే ఎరుకుంది. ఎరుక లేకుండా నేను ఉన్నాను కానీ నేను లేను కానీ, నేను అజ్ఞానాన్ని కానీ జ్ఞానాన్ని కానీ, నేను సత్యాన్వేషణ చేస్తాను, అసత్యాన్ని నిరూపిస్తా, నేను దేహంగా ఉన్నాను, దేహం వచ్చిపోతుంది, దేహ పర్యంతం కూడా ఏదో టైంలో ఏదో సమయంలో గుప్పుడు బూర్తి కాక తప్పదు. అయితే దేహానికి ఏం కావాలి? దేహం మనుగడికి ఏం కావాలి? దేహం బతకడానికి ఏం కావాలి? దేహంకి ఆకలి దెబ్బకి సహజం. ఆకలి వేసినప్పుడు ఏం చేస్తాం? దాన్ని తగిన విధంగా ఆహారం తీసుకుంటాం. దెబ్బకి అయినప్పుడు నీరు, పానీయాలు సందర్భం బట్టి తీసుకుంటాం. కేవలం ఆకలి దెబ్బకిలే కాదు కదా, రక్షణ ఉండాలి కదా. శీతాకాలం, ఎండాకాలం వాటికి బట్ట ఉండాలి. ఆ బట్ట కూడా రక్షణే. విపరీతం చలి ఉంది, చాలా కప్పుతాం. ఎండ ఉంది, కద్దరు పడేస్తారు. అంటే వస్త్రం కూడా అలంకారానికి కాదు, రక్షణకే. దిగంబరంగా ఉంటే ఆటుపోట్లు, స్నానం చేసేప్పుడు, ఇంకో టైంలో ఏ చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు పడో ఇబ్బంది. ఎండాకాలం ఉండలేడు కదా, కానీ బట్ట నెసెసరీ. బట్ట, తగిన బట్ట, తగిన వస్త్రము, తగిన ఆహారము, తగిన పానీయాలతో నేనుకి ఉంటే చాలు. కానీ నేనుకి పుట్టుకతోనే ఆట పాట, నవ్వటం, ఏడవటం అన్నీ కూడా ఉన్నాయి కదా. పిల్లలు ఆడతారు, ఆటలు ఆడుతూ ఏమర్చుకుని అంటే తానే తన మీద ఎంత పిలుస్తున్నారు. చిన్నప్పుడు పుట్టగానే ఉయ్యాలు వేసినప్పుడు గెలకాయలు, ఏవో చక్రాలు, ఏవో రంగురంగువి ఉంటే అదే చూస్తూ ఉంటాడు. ఆ క్రమంలో నేను పుట్టుకతోనే రోధిస్తుంది. ఏ విధంగా? శిశువుగా ఉన్నప్పుడు, గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు రోదన చేస్తాడు. ఆ రోదంతోనే తల్లి గుర్తిస్తుంది, ఆకే బాధ, ఇదని నొప్పి గుర్తిస్తుంది. కానీ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ, ఈ 4 మానవుడికి కావాలి. మరి తల్లి, తండ్రి, తల్లిదండ్రులు, మాతాపితరులు ఆ విధంగానే మనం పిలుస్తాం. మాతృదేవోభవ అంటే తల్లి కాదు. అసలు మనం ఎక్కడ పుట్టాం? భూమిలో పుట్టి, భూమిలో పెరిగి, భూములు వృద్ధి పొంది, భూములు కలుస్తాయి, భూములు కలుస్తున్నాయి. భూదాత్రి అన్నాడు, భూమాత అన్నాడు. అంటే భూమి కూడా మనం తల్లిగా. భూమి అంటే ఏంటి? నింగి నేలతో కూడి అగంతమైన అణువులతో అవిభాజ్యంగా చెట్లు చేమలతో, పొలాలతో,
సముద్రాలతో, కొండలతో, నదీ తీరాలతో, వాయు కణాలతో, అగ్ని కణాలతో. కణాలంటే ఏంటి? యాటమ్స్, అణువులు. అణువులు అంటే ఏంటి? యంత్రాల సాయంతో ఎంత చిన్న ముక్కలు చేయగా యంత్రం కూడా చేయలేకుండా విడిచిపెట్టిన న్యూక్లియస్ రకరకాలు చెప్పారు. అదే అణువు, పరమాణువు, సెంటర్, న్యూక్లియస్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ యంత్రాలతో చూడొచ్చు. కానీ నేను ఉన్నాను, నేను కదికని ఈ జ్ఞానేంద్రియాలు గుర్తించలేవు, గమనించలేవు, తెలుసుకోలేవు. అంటే నేను కదికి నేను అనుభవంలో ఉందిగా, నేనుతోనే నేను అనుభవంలో ఉంది కదా. ఈ జ్ఞాన కర్మేంద్రియాలతో తెలియబడుతుంది. అంటే నేను పదార్థం, నేనుతో గుర్తించింది గమనించి సర్వం పదార్థమే. పదార్థాల లక్ష్యాలేంటి? శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలతో ఈ పంచ తన్మాత్రల పేరుతో ఉన్నాయి. శబ్దం లేకుండా పదం చెప్పండి. అక్షరము. మామూలుగా అర్థం ఏంటి? అక్షరం అంటే అక్షరము, 4 అక్షరాలు. అక్షరం అంటే నశించింది, ఇది అర్థం. అందరిది ఇదిగా అక్షరం అంటే నశించేది. అంటే ప్రతిదానికి కూడా ఒక పదానికి వెనువెంట ఇంకో పదం సహకారంతో సాపేక్షికంగా పదాల యొక్క కూర్పులే క్రమంగా వాక్యం అవుతుంది. వాక్యాలు చిన్నవచ్చు, పెద్దవచ్చు. వాడుక భాష ముఖ్యం. ఉన్నాను, తిన్నాను, నుంచున్నాను, వస్తాను, పోతాను, క్రియ అంటే ఏంటి? సంపూర్ణ అర్థం ఉంటుంది. ఏరా భోజనం చేసావా? తలకాయ ఆడిస్తాడు. మొగసం తిన్నాడు అంటాడు. సౌందర్యతో దప్పికి ఇలా అంటాడు. మాస్టర్ గారండి ఒకటి బయలు కొట్టారండి అంటే సౌమ్యతో, ముఖ కదికలతో, భావాలతో, కను భావాలతో, పెదాలతో, కాళ్ళు చేతులు ఆడిస్తూ మొత్తం శరీర అవయాలతో కదికలతోనే మూగ భాష. ఆ మూగ భాషతో భాష వచ్చింది. భాష అంటే ఏంటి? వాడుక భాష. వాడుక భాష ఏంటి? మనది తెలుగు. వాడుక భాష అంటే తెలుగు అని కాదు. తెలుగు, తమిళం, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, ఎన్నో భాషలు ఉన్నాయి. మన నిత్యకృత్య వ్యవహారాలు చేసుకోవటానికి ప్రతి వారికి కూడా భాష ఉండాలి. శిశు స్నానం చేయమని అడిగాడు, రోజు ఇస్తాడు. చెమట కంపుకో, ఆకలికి, దేవుకో తగిన విధంగా ఒక 5 సంవత్సరాల వరకు తల్లి మలమూత్రాల దగ్గర చేస్తూ పాలిస్తూ మెల్లగా నడక వస్తూ తండ్రి సహకారంతో బయట పంపించడం. ఈ విధంగా తల్లిదండ్రులు ఇద్దరు సమంగా వారి బాధ్యతలు చేస్తారు. వయసు వచ్చేప్పటికి ఏంటి? నీడ కావాలి. వయసు వచ్చేప్పుడు నీడ అంటే ఏంటి? తోడు, నీడ. తోడు, నీడ అంటే భార్య, భర్త, తోడు, నీడ. ఆ వయసు ఆ తోడు, నీడలో ఆ కామం. అప్పుడు మానవుడిగానే పుడతాడు. మానవుడు జంతువుని పుట్టించలేదుగా, జంతువు మానవుడిని పుట్టించలేదుగా. అది పరిణామ సిద్ధాంతం ఉంది. అది ఒక ప్రాసెస్లో ఓ విధంగా చెప్పింది. మానవుడు స్త్రీతో, ప్రకృతితో, పురుషుడిని తాను కలియక జరిగితే మానవులు పుడుతున్నారా? ప్రపంచ జనాభాలో ఇన్ని కోట్ల జనాభాలో మానవులందరూ సృష్టించారు. మానవుడు అంటే ఏంటి? కుంటి కావచ్చు, గుడ్డి కావచ్చు, పక్షవాతం కావచ్చు, మూర్ఛున్నాడు కావచ్చు, వంగి ఉండొచ్చు, ఆ విధంగా పొట్టిగా కావడు, లావవుతాడు, వీళ్ళందరూ మానవ జాతిగా వస్తారు. చెట్లు అన్నాం, చెట్టు వంకరగా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. మరి చెట్టే కదా. దీన్ని బట్టి మీకేమర్థం అవుతుంది? మానవ జాతే ప్రేమించాలి. మానవుడి జాతి అనేది ఎత్తకూడదు. జాతి, మతం, కులం, భేదం మానవ జన్మ వచ్చిన తర్వాత వారి యొక్క మానవ సమాజంలో ఒక క్రమ పద్ధతిలో ఉండాలని చెప్పి అనాది నుంచి ఋషులు కనిపెట్టి వారు కులాలు ఇవి ఆ సందర్భం అవుతాయి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో మానవుడికి ఏం కావాలి? మానవుడు ఎలా ఉన్నాడు? మానవుడుగానే ఉన్నాడు. ఒక అర్థంలో చూస్తే మానవ ఆకారం పోయి కోత ఆకారం, కొండముచ్చ ఆకారం కనబడుతుందా? కనబడుతుంది. అదే మానవుడు అనే శబ్దం ఎవరు చేశాడు? నేను అంటే నేను మానవుడు ఆకారంగా ఉందా? నేను ఫోటో తీయగలరా? గమనించే సాక్షిని ఫోటో తీయగలరా? జ్ఞాపకాన్ని ఫోటో తీయగలరా?
తెలివిని ఫోటో తీయగలరా? నేను కదిలికని అనుభూతిని ఫోటో తీయగలరా? నిద్ర అనుభూతిని ఫోటో తీయగలవా? కళానుభూతిని ఫోటో తీయగలవా? దేహ అనుభూతిని ఫోటో తీయగలవా? అసంభవం, అసాధ్యం. నేను మూలాన్ని వెతుకుతావా? నేను నా శబ్దం ఎప్పుడు ఎలా పుట్టింది, నేను పేరు ఎవరు పెట్టాలని మూలాలు వెతుకుతే వీలవుతుందా? నీ కళ నువ్వు మూలాన్ని వెతుకుతావు. ఎప్పటి నుంచి నీ కళలు వస్తాయి? కళ ఎప్పుడు కట్ అవుతుంది? నీ కళ నీ ఎందే ఉంది. నువ్వే కళని బయటం చేసినప్పుడు, దేనితో ఉన్నప్పుడు మనసు బుద్ధి చిత్తాంకంతో అనుకునేవాడిగా ఉన్నావు. అంటే మనసు అన్నా, బుద్ధి అన్నా, చిత్తం అన్నా, అహంకారం అన్నా అంతకాలం. అంటే లోపల పనిముట్టు బయట అని కాదు, లోపల బయట కూడా దేవబుద్ధితో ఉంటూ నిత్యకృత్య వ్యవహారాలు చేసుకుంటూ లేవగానే నిద్ర లేవటం, కాలకృత్యాలు చేసుకోవటం, దైనందిన కార్యక్రమాలు చేసుకోవటం. ఆస్తికి నాస్తికుడు అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు ప్రధాన. ప్రకృతి ఉంది. ప్రకృతి అంటే ఏంటి? పంచభూతాలతో ఉన్న మన కంట కనబడి ఈ సర్వము, ఈ జగత్తు, ఈ ప్రపంచము ప్రకృతి. విశ్వ ప్రకృతి అంటే అనేవి. సూర్యుడు ఉన్నాడు. సూర్యుడికి కొన్ని కోట్ల రెట్లు ఎక్కువగా నక్షత్రాలే. భూమి కొన్ని కోట్ల రెట్లు అధికంగా సూర్యుడు ఉన్నాడు. అవి పాలపంతులు, గెలాక్సీలు, విశ్వం, అండపిండ బ్రహ్మతో ఎంతో ఉంది. కానీ మనం ఎక్కడ ఉన్నాం? నింగే నెలలో ఉన్న ఈ భూమి ఎందే పుట్టాము. మనకి భూమి జగత్తు, భూమి ప్రపంచం, భూమి ప్రకృతి. భూమి ప్రకృతి వృషుల్లో తానే భూమితో పుట్టిన తాను దేహంగా పుట్టాడు. చెట్లు చేమలు ఉన్నాయి. సముద్రంలో అనేక రకాలు ఉన్నాయి. సముద్ర జీవరాశులు, నిధులు, నిక్షేపాలు, భూగర్భం, రత్నగర్భ, మెటల్స్, రాగి, బంగారం, రకరకాలు కూడా, బొగ్గు, వజ్రాలు అన్నీ ఉన్నాయి. వాటితో మొక్కలు ఉన్నాయి. పక్షుల జాతి పుట్టింది. క్రిమి కీటకాదులు పుట్టినాయి. మానవుడు పుట్టాడు. వీళ్ళందరికీ ఏం కావాలి? బతకటానికి ఆహారం కావాలి. అంటే భూమిలో తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన పిల్లవాడికి తల్లి గర్భంలో పాలు ఏ విధంగా సహజంగా ఉన్నాయో, సృష్టి పుట్టుకతోనే సృష్టి ఎవరు పుట్టించారన్న మాట పక్కన పెడదాం. ప్రకృతి ఉంది అంతే. ప్రకృతి ఉంది. ప్రకృతిలో పుట్టి పెరిగించి నేను మట్టిలో కలిసిపోతా. ఇది అందరూ ఒప్పుకుంటారు కదా. కొంతమంది ఏంటి, ఇంత ప్రకృతి ఇన్ని విధాలుగా ఉంది, కేవలం మానవుడికే భాష వచ్చింది, మానవుడికే ఈ ప్రశ్న నేను ఎవడను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా స్వరూపం ఏంటి, నా స్వభావం ఏంటి, నాకు ఆనందం కావాలి, నేను పొందే ఆనందం, వచ్చిపోయే ఆనందం, నిద్రపోతే వచ్చే ఆనందం, వచ్చిపోయేది అజ్ఞానం, తమస్సు, జడం, కళ్ళు సుఖదుఖాలున్నాయి, మెలకుల సుఖదుఖాలున్నాయి, దేహ సంబంధమైన తల్లి, తండ్రి, గురు, అతిథులతో, భార్య భర్తతో, సాటి వాళ్ళతో, సంఘజీవిగా, సాటి యొక్క సాకారంగా ఉన్న పక్షులతో, కోళ్ళతో, మేకలతో, ఆవులతో, వీటితో కూడా ఉన్నాం. పాలు కావాలి కదా. ఇవన్నీ ప్రకృతి. ఈ ప్రకృతిలో ఉన్న అన్నిట్లో కూడా తెలియగలిగిన వాడు ఎవరు? మానవుడు. పక్షులు ఉండి భూకంపం వస్తే పైకి ఎగిరి ఇంకో చోటు వెళ్తాయి. మిగతా వాళ్ళు వెళ్ళలేరు కదా. కానీ పక్షి కూడా పక్షి విశేషాన్ని విశేషాన్ని పక్షి జన్మెత్తుతావా? ఆవు మనకి పవిత్రం ఆవు జన్మెత్తావు. మానవుడు జన్మే ఎత్తాలి. కానీ జన్మెత్తుతాడు లేడని చెప్పలేము. నమ్ముతారు నమ్మరు పక్కన పెట్టండి. ప్రతివాడు ఈ సమయంలో చనిపోతాడు పుట్టగానే అనే గ్యారంటీ ఉందా? 10 ఏళ్ళు బ్రతుకుతారు గ్యారంటీ ఉందా? అంటే మృత్యువు, చావు, మనము ఏ సమయంలో ఉన్నా దేశకాల వస్తువుతో సంబంధం లేకుండా, శుభాశుభతో సంబంధం లేకుండా ఏ సెకండ్లో ఏ క్షణంలో అయినా ప్రాణం పోతుంది. రేపు అనేది గ్యారంటీ లేదు. మరణం తథ్యం, కాలం అమూల్యం. అప్పుడు మానవుడికి ఏం కావాలి? సుఖ సంతోషాలతో ఎక్కువ కాలం బతుకుతూ భార్య పిల్లలు, తల్లి, తండ్రి, గురు, అతిథులతో కూడి ఈ ప్రకృతి చక్కగా ఉండాలి అని ఒక శిష్టాన్ని గత మహర్షులు అనుభవాలు గుర్తించారు. చావు అంటే ఏమిటి? చచ్చిపోయినాడు బతికి చెప్పడు, చచ్చిపోయినాడు ఉన్నాడు లేడు లేదు. అంటే మనిషి పుట్టి పెరిగి చచ్చిపోతున్నాడు. చెట్లు పుట్టి పెరిగి వాటికి రాసుకుని అగ్నిహోత్రం అవుతాయి, భూకంపాలు కలిసి వస్తాయి, ఫ్లడ్స్ ఇచ్చినప్పుడు అన్నీ కూడా మరణించేవి. అంటే వాటి రూపనామాలు మారుతాయి. పరిణామం, వికారం అంటే పరిణామం. చూడండి, చిన్న అణువు మెల్లగా అణువులన్నీ కలిసి కొండలు, గుట్టలు, అడవి, సూర్యుడు, చంద్రులు అయినాయి. అలాగే ఈ అణువులన్నీ కలయికలతోనే దేహం అయింది. ఆకాశం లేకుండా దేహం లేదు కదా, ఆకాశం లేకుండా అణువు లేదు కదా. అంటే ఆకాశ పంచభూతాల లెక్కేసా ఆకాశ సహిత అగణిత
అవిభాజ్య అపరిచ్ఛిన్న అవిభాజ్య అపరిచ్ఛిన్న ఇన్సపరబుల్ నాన్ సపరబుల్ అణువులుగా మనం ఉన్నాం. వాటికి అవి విడిపడిపోతే కలిసిపోతుంటాయి. విడగొట్టిన దాకా ఇంకా విడగొడుతూ ఉంటాయి. మన వల్ల కాదు. ఒక మనిషి భూమిని సృష్టించాడు ఎక్కడైనా. భూమి అంటే ఏంటి? ఆకాశ సహిత అవిభాజ్య అణువుల యొక్క కలయికల చేత ఆ క్రమంలో క్రమక్రమంగా భూమి, సూర్యుడు, చంద్రుడు, కొండలు, పిట్టలు అన్నీ ఏర్పడ్డాయి. అంతే కదా. ఇప్పుడు అడవి అంటే ఏమిటి? కాకులతో ఉన్నాయి. కారడవి, చీమలని చిట్టడవి. అడవి అంటే దట్టమైన చెట్లు. సూర్యుడికన్నాలు ఉండొచ్చు, ఉండకపోతాయి. అంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అడవి అంటారు. అడవిని నరికేస్తే ఏమవుతుంది? ఖాళీ స్థలం. అంతే కదా. భూమి దగ్గర ఓ ఇల్లు ఉంది, బిల్డింగ్లు అన్న, అది కూలిపోతే ఖాళీ స్థలం వల్ల ఆ విధంగా అడవి అంటే ఏంటి? ఆలోచనలు. నేను ఆలోచనలు, అవే భావాలు, తలంపులు, వాసనలు, జ్ఞాన కర్మేంద్రియాలు, ఇంద్రియాలు తృప్తి వస్తాయి. తినడానికి ఆహారం, నాలుగు రుచి, తన ఇష్టమైనది అంటే తన ఇష్ట ప్రకారంగా తినాలి, తన ఇష్ట ప్రకారంగా తృప్తి పడాలి. అందరూ తన మాట వినాలి. నేను అనే భావంతో ఉన్నా నా మాట ప్రకారం జరగాలి. ఈ విధంగా ప్రతి వారికి కూడా ఎన్ని రకాలుగా ఉన్నా కూడా సుఖశాంతులు శాస్త్రంగా లేవు. నిత్యానందం లేదు, పరమానందం లేదు, సహజానందం లేదు. నిత్యానందం ఎలా వస్తుంది? ప్రశాంతత ఎలా వస్తుంది? హాయి ఎక్కడి నుంచి వస్తుంది? భోజనం చేస్తే హాయి వస్తుంది. హాయితో పాటు రోగాలు వస్తాయి కదా. భోజనంలో తింటే ఎక్కువ తిన్నా అసంతృప్తి, తక్కువ తిన్నా అసంతృప్తి, ఎక్కువ తింటే జనం కాదు, సమం కుదరదు. కానీ ఇవన్నీ కూడా ఫంగస్, ఇవన్నీ ఆకులు అలాలన్నీ కూడా. విత్తనం చెట్టు, విత్తనంకి వస్తే చెట్టు కనబడుతుంది, చెట్టునికి వస్తే విత్తనాలు కనబడదు. విత్తనం చెట్టు ఆధారం ఏంటి? భూమి. భూమిలో మరి ఇన్ని రకాల చెట్లు జాతులు ఎలా పుట్టినాయి? కాబట్టి ఒక తోటమాలి ఉంటేనే తోట, ఒక క్రమ పద్ధతి. చూడండి, అన్నీ ఒక క్రమ పద్ధతి ఉంటాయి. ఎండాకాలం, వర్షాకాలం, ఇది అన్ని క్రమ పద్ధతులు. ఆ క్రమ పద్ధతిలో పరిణామం అన్ని రకాలుగా ఉంటుంది.